హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సామాన్య ప్రజలకి చట్టాలన్నా వ్యవస్థలన్నా ఈ రోజుకి చాలా వరకు గౌరవభావం ఉంటుంది. దీనికి కొన్ని సంఘటనలు చాలా వరకు దోహదం చేస్తాయి. అటువంటి సంఘటనే ఒకటి తమిళనాడులో ఈ మధ్య కాలంలో జరిగింది. ఈ సంఘటనని మనం పూర్తిగా గమనిస్తే ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఉద్యోగుల నిజాయితీ నిబద్ధత మీద, అదేవిధంగా కోర్టుల మీద చాలా వరకు గౌరవభావం పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ఈ సంఘటన ఏంటి, దీని పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే 2020వ సంవత్సరంలో అప్పటికి కరోనా చాలా ఉధృతంగా వ్యాపిస్తుంది. చాలా వరకు కరోనా నిబంధనలకు లోబడే మార్కెటింగు, షాపులు ఇవన్నీ లాక్డౌన్లో ఉండడం జరిగింది. కొంతవరకు వెసులుబాటు ఇచ్చారు. ఆ సమయంలో తూత్తుకుడి జిల్లాలోని సాత్తనకులం అనే ఊరిలో కొడుకులు, తండ్రి పేరు జయరాం, కొడుకు పేరు బెన్నిక్స్, వీరు ఒక మొబైల్ షాపుని నిర్వహిస్తూ ఉండేవారు. ఆ మొబైల్ షాపు కోవిడ్ నిబంధనల్ని అతిక్రమించారని చెప్పి తండ్రిని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన వెనకే ఆయన కొడుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ పోలీసులు వాళ్ళిద్దరి మీద విపరీతంగా కొట్టి వాళ్ళ చావుకు కూడా కారణమయ్యారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్తే, రేపు ఉదయాన్నే వాళ్ళని వదిలిపెట్టేస్తాము, మీరు రేపు ఉదయాన్నే వేరే బట్టలు తీసుకురండి, వాటిని మార్చివేసి మేము రేపు ఉదయాన్ని వదిలివేస్తామని పోలీస్ స్టేషన్లో చెప్పారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయంలో తెలియచేయడం జరిగింది. కానీ ఆ మరుసటి రోజు కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినట్టుగా వేరే బట్టలు తీసుకువెళ్తే ఆ బట్టలు ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి మార్చివేసి వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి తరువాత వాళ్ళని కోవిల్పట్టి అనే జైలుకి తరలించడం జరిగింది. కానీ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో ఇద్దరు తండ్రి కొడుకులు కూడా మరణించారు. ఈ విషయంగా చాలా వరకు సామాజిక కార్యకర్తలు, మానవ హక్కులకు సంబంధించిన కార్యకర్తలు చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడంతో మెడ్రాస్ హైకోర్టుకు సంబంధించిన ఒక డివిజన్ బెంచ్ మదురైలో ఉంది. ఆ డివిజన్ బెంచ్ మదురై హైకోర్టు బెంచ్ వారు ఈ కేసును సుమోటోగా తీసుకొని అప్పుడు ఈ కోవిల్పట్టి అనే ఏరియాకు సంబంధించిన ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్తోని మొదటగా ఎంక్వైరీ వేయడం జరిగింది. కానీ ఈ ఎంక్వైరీలోని పోలీసులు ఎవరూ తనకు సహకరించలేదని కోర్టుకి ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. దీనితో మదురై హైకోర్టు బెంచ్ వారు ఈ కేసుని సిబిఐ వారికి బదిలీ చేశారు. ఈ సమయంలో ఎక్కువగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సామాన్య కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె పేరు రేవతి, ఆవిడ ఆ రోజు ఈ తండ్రి కొడుకుల్ని హింసిస్తున్న సమయంలోనే ఆ పోలీస్ స్టేషన్లో సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. ఆవిడ పూర్తిగా ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా కోర్టు వారికి తెలియచేయడం జరిగింది. సిబిఐ వారు కూడా దానికి అనుగుణంగా పూర్తిగా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. ఇక్కడ ఈ రేవతి గారి మీద చాలా వరకు పై అధికారుల నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడులు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 10 మంది పోలీస్ ఆఫీసర్ని ఈ విషయంగా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో ఒక పోలీస్ ఆఫీసరు ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే చనిపోయారు. కానీ ఇంత పై ఆఫీసర్లు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రేవతి గారు ఎక్కడ వాళ్ళకి లొంగిపోకుండా తను ఆ రోజు ఏం చూశారో అది పూర్తిగా సిబిఐ వారి విచారణలో తెలియజేయడం జరిగింది. దీనితో మదురై హైకోర్టు బెంచ్ వారు పూర్తిగా పోలీస్ స్టేషన్ అధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని విధాల
సామగ్రిలు, అదేవిధంగా ఈ సాక్ష్యాలు, ఆధారాలు వీటన్నిటిని ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ తూత్తుకుడి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. దీనితో ఆ రోజు వీళ్ళిద్దరి మీద దాడి జరిగిందని చెప్పి పూర్తిగా సాక్ష్యాలు, ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ హైకోర్టు వారు ఈ 9 మందికి మొన్న ఏప్రిల్ 6వ తేదీన ఉరిశిక్ష విధించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు పోలీసు అధికారులు ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చిన కేవలం ఒక సామాన్యమైన మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ఈ కేసులో చాలా వరకు న్యాయం జరిగింది. ఇక్కడ ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ దాదాపు 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించడం, ఈ 1 కోటి రూపాయలని ఈ చనిపోయిన జయరాజ్ భార్య గారికి అందించాలని కోర్టు ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఈ తీర్పును చూస్తే మనకి ఖచ్చితంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒక సామాన్య కానిస్టేబుల్గా ఉన్న మహిళ ఇన్ని ఒత్తిడులను తట్టుకొని తను నిజాయితీగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం అనేది చాలా వరకు ఆవిడని అభినందించాల్సిన విషయమే. ఈ కేసు ముగించిన తర్వాత ఆవిడ ఉద్దేశం ఏమని అడిగితే, దీంట్లో నేను చేసింది ఏమీ లేదు, కేవలం నా ఆత్మసాక్షి ఏం చెప్పిందో అదే చేశాను, నేను ఆ రోజు ఏం చూశానో అదే చెప్పాను తప్ప నేను కొత్తగా ఏం చెప్పింది లేదు, కాబట్టి నా డ్యూటీని నేను చేశానని మాత్రమే ఆవిడ తెలియజేశారు. ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజు కూడా సామాన్య ప్రజలకి ఈ కోర్టులన్నా వ్యవస్థలన్నా ఇంకా గౌరవభావం ఉంటూ వస్తుంది. ఇటువంటి వారిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.